వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. డియర్ వియర్స్, మీకు వెన్నుపోటు వేయడానికి దారి చూస్తున్నారు డబ్బులు ఇచ్చి. అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి, ఓకేనా? ఎస్, మూమెంట్ టు మూమెంట్ ప్రతి క్షణము ముందుకు వెళ్లకుండా చెయ్యాలి అని చెప్పి ఒక మొదలు చేస్తున్నారు. 7 మెంబర్స్ ఉన్నారండి ఇందులో. జస్టిస్కి కనిపించకుండా, ఓకేనా, వాళ్ళ చేతుల్లోకి తీసేసుకుందాం అనుకుంటున్నారండి చట్టాన్ని, ఓకేనా. బట్ ఏంటి అంటే వాళ్ళు లోకానికి మీకు కూడా చూడ్డానికి కూడా ఏమీ తెలియనట్టుగా వాళ్ళ పని చేసుకుంటున్నట్టుగా నటిస్తూ అవకాశం చూసి చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు, ఓకేనా. వారి కర్మ అనేది ఎలా కాలింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఓకేనా. ఛానల్ అప్లోడ్ చేశాను. టైమ్లెస్ రీడింగ్ అండి, ప్రజెంట్ ఎనర్జీ. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, మీ విషయంలో ఆఫర్ ఇచ్చి ఎదురు చూస్తున్నారంట. ఎమోషనల్ ఆఫర్. మీరు ఫైనాన్షియల్గా నిలబడిపోయారు, డబ్బులు సంపాదించేసుకుంటున్నారు. ఇంకెలాగైనా సరే మీకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయాలి, మీకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని తీసుకురావాలి అని చెప్పారంట. సాడ్ చేయాలి ఇంట్లో ఒకరిని అని చెప్పారంట. దారులు చూపించారంట, దారులు క్రియేట్ చేయమని చెప్పారంట. అవకాశంగా తీసుకోవాలి అని చెప్పారంటండి. అండ్ మీ ఇంటికి లెఫ్ట్ సైడ్ నుంచి, ఓకేనా, ఎగరాలి అని చెప్పి ఒక మేల్ పర్సన్కి కూడా చెప్పారు, ఓకేనా. సో వాయించేస్తున్నారు కాబట్టి వాళ్ళు మీ గురించి వాయించేస్తున్నారండి, లేదా వాళ్ళు చేస్తుంది మీకు తెలిసిపోతుంది, ఓకేనా. సో దానికి వాళ్ళు చాలా అంటే చాలా అగ్రెసివ్గా ఉన్నారు, అంటే చాలా కోపంగా. వాళ్ళు గుట్టు రట్టయిపోయిందని, లేదా వాళ్ళు అనుకుంది మీకు తెలిసిపోతుందని, ఇంకా వాళ్ళ బాధ, వాళ్ళ భయము వర్ణతాతీతం లేకుండా చేయలేరండి. ఎస్, అవకాశం లేదండి, మూమెంట్ లేదండి. ఫస్ట్ వాళ్ళు మీకు హార్ట్ బ్రేక్ చేయడానికి వాళ్ళలో మూమెంట్ లేదు. మదర్ విషయంలో అవకాశం లేదు. హాస్పిటల్కి వెళ్ళేలా చేయాలి అని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారు, ఓకేనా. వారికి మీకు హార్ట్ బ్రేక్ చేద్దాం అని వచ్చారు, బట్ ఏంటంటే వాళ్ళకి హార్ట్ బ్రేక్ అయ్యింది, ఓకేనా. మీ విషయంలో మాత్రం క్రియేట్ చేయలేకపోయారండి, చాలా క్లియర్గా. ఎస్, స్ట్రాంగ్ జడ్జిమెంట్. బాధ పెట్టేయాలి, ముందుకు వెళ్లకుండా చేసేయాలని చాలా స్ట్రాంగ్గా అనుకున్నారు. చాలా స్ట్రాంగ్గా అయితే వాళ్ళ ఉద్దేశంలో అవకాశం అనేది మిస్ అయింది. నిజానికి మీ విషయంలో అసలు అవకాశమే లేదండి. టేక్ ఇట్ ఈజీ, ఓకేనా. టేక్ ఇట్ ఈజీ. ఇద్దరి విషయంలోనూ కూడా టేక్ ఇట్ ఈజీ. ఆ పని ఖచ్చితంగా అవ్వదు. వాళ్ళు మీ విషయంలో ఏదైతే చేశారో ప్రస్తుతం వాళ్ళ కర్మ అనుభవిస్తున్నారు అంతే, ఓకేనా. గ్రాటిట్యూడ్ చూపించండి, ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ చెప్పండి. మీ యొక్క డివైన్ టీమ్కి, మీ యొక్క ఏంజల్స్కి, అసెంజర్స్కి, ముక్కోటి దేవులకి, పంచభూతాలకి గ్రాటిట్యూడ్ చెప్పండి. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అని చెప్పండి. ఎస్, మీ దాకా రాకుండా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేశారో, వాళ్ళైతే ఏదైతే చేశారో అది వాళ్ళకి రిటర్న్ వెళ్ళిపోయిందండి. టాల్ మెన్ ఈజ్ అ సిగ్నిఫికెంట్. కర్మ లెసన్స్ నేర్చుకున్నారు. కర్మ అనేది చాలా స్ట్రాంగ్గా వాళ్ళకి వెనక్కి వెళ్ళిపోయింది. టాల్ మెన్కి బీ గ్రేట్ఫుల్ ఫర్ హూ యు ఆర్ అండ్ వాట్ యు హ్యావ్. ఎస్, మీ గురించి రూమర్ స్ప్రెడ్ చేశారు, వాళ్ళు అబద్ధాలు ఆడారు, రూమర్ స్ప్రెడ్ చేశారు, మీరు తప్పు చేశారు అని చెప్పి వాళ్ళే వాదించేశారు. క్యాట్, మ్యాట్, ర్యాట్ అన్నీ కూడా వాళ్ళే. క్యాట్ వాళ్ళే, ర్యాట్ వాళ్ళే, మ్యాట్ వాళ్ళే, ఓకేనా. వాళ్ళే స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు, వాళ్ళే ఎగ్జిక్యూట్ చేశారు, వాళ్ళే పాత్రలు పోషించారు. మొత్తం వాళ్ళే అందరినీ కూడా మ్యాట్ చేసేద్దాం, తొక్కేద్దాం అని చెప్పి అనుకున్నారు. చివరికి వాళ్ళ కర్మ అనుభవించారు. మీ విషయంలో మాత్రం అవకాశం రాలేదండి. ఇదైతే వాళ్ళకి మంచిగా ఎండ్ అవ్వలేదు. ఎస్, మీ గురించి రూమర్స్ చెప్పడం, మీ విషయంలో వాళ్ళు క్రియేట్ చేసిన సీన్లు కావచ్చు, ఏది కూడా మంచిగా ఎండ్ అవ్వలేదండి. చాలా రూమర్స్ చెప్పారు మీ గురించి వాళ్ళు. క్లియర్గా కమ్యూనికేట్ చేసుకోండి, క్లియర్గా మాట్లాడుకోండి. యూ హ్యావ్ ఏ గాడ్స్ ప్లాన్. ఎస్, గాడ్స్ ప్లాన్ ఆల్వేస్ దేర్. గాడ్స్ ప్లాన్ ఎవ్వరూ కూడా మార్చలేరు, ఓకేనా. గాడ్స్ ప్లాన్ ఎవ్వరూ మార్చలేరు. కే జీవితం తలకిందులు అయిపోయిందండి. లెటర్ కే ఉన్న పర్సన్ సెకండ్ ఫ్యామిలీ పర్సన్స్తో కలిసి ఆల్వేస్ వాళ్ళు బ్యాడ్ వైబ్రేషన్లో ఉన్నారండి. ఎస్,
మీ విషయంలో టీచరు కోచ్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. మీరు చెప్తారు, లేదు అంటే మీకు ఇంకొకరు చెప్పడం కానీ, ఓకేనా, అంతా కూడా గాడ్స్ ప్లాన్. ఓకేనా, మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ విషయంలో అది గాడ్స్ ప్లాన్ అండి. మీరు చెప్పడం చేయడం ఏదైతే చేస్తున్నారో అది డివైన్ యొక్క ప్లాన్. ఆ డివైన్ ప్లాన్ ప్రకారం మీ మీ యొక్క డెస్టినీ ఏదైతే ఉందో అది అందులో ఒక భాగం. వర్క్ ఆన్ చేస్తున్నారు, మీ గురించి రూమర్స్ చెప్తున్నారు మీ పనిని ఆపడం కోసం. ఓకేనా, మీ లైఫ్లో లేనిది కానిది మీకు రానిది దాని గురించి మీరు బాధపడుతూ ఉండాలి అని వాళ్ళ యొక్క తాపత్రయం. కానీ వాళ్ళకి తెలియాల్సింది ఏంటి అంటే మిమ్మల్ని బాధ పెట్టడానికి వాళ్ళు ఒంటి కాల మీద తపస్సు చేసినా సరే, ఒక సిస్టరు, నలుగురు ఫాదర్స్, సిస్టర్ వెనకాల నలుగురు ఫాదర్స్, ఓకేనా, అండ్ అలాగే ఒక మదరు, ఒక సన్ను, వాళ్ళతో లెటర్ కే, లెటర్ ఐ, లెటర్ ఎన్, లెటర్ జీ, స్మాల్ ఎన్, ఇద్దరు ఎన్లు, స్మాల్ డాడీ. ఎస్, ఎంతమంది ప్రాకులాడినా, ఎంతమంది డ్రామాలు క్రియేట్ చేయడానికి ట్రై చేసినా అసలు అవకాశమే లేదండి. మీ విషయంలో అసలు అవకాశమే లేదు. చాలా వేగంగా ఏదో క్రియేట్ చేసేద్దాం అనుకున్నారు. వాళ్ళ లైఫ్లో ఏదైతే లేదో, లేదా ఏదైతే మీ లైఫ్లో ఉండకూడదు అనుకుంటున్నారో అది జస్టిస్. మీకు న్యాయం జరగకూడదు, మీకు పార్ట్నర్ ఉండకూడదు, మీరు నిలబడకూడదు అని అనుకుంటున్నారు. అది జరగదండి అసలు. మొదలలేదు. డైవర్ట్ చేసిన, మైండ్ డైవర్ట్ చేయడానికి చూసిన, నెగిటివ్ ఎనర్జీస్ చేసిన, కేర్ గివర్ విషయంలో, మీ విషయంలో, ఇద్దరు విషయంలో, పార్ట్నర్ విషయంలో అస్సలు మొదలలేదు. బీ గ్రేట్ అండి. ఎస్, యు ఆర్ గ్రేట్. అండ్ మీరు మీకున్నవి, మీరు సంపాదించుకున్నవి, దానికి అన్నిటికీ కూడా మీరు చాలా గ్రేట్ఫుల్గా ఉండాలి. హోమ్ లైఫ్ మిస్ అవ్వదండి, పర్సనల్ లైఫ్ ఖచ్చితంగా మిస్ అవ్వదు. 420s మైండ్ డైవర్ట్ చేసి మీకు పర్సనల్ లైఫ్ లేకుండా చేయాలనుకున్న వాళ్ళు పర్సనల్ లైఫ్ని కోల్పోయారు. వాళ్ళ చేతులతో చేసుకున్నారు, తెలిసి మరీ చేసుకున్నారు. ఇప్పుడు తెలిసి మరీ అదే ప్రాబ్లమ్స్లో వాళ్ళే ఉన్నారు, ఎవరు ఉండమని చెప్పలేదు వాళ్ళకి. దట్ ఈస్ కాల్డ్ కర్మ. వాళ్ళు కార్మిక్ లూప్లో చిక్కుకుపోయారండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని వాళ్ళ పర్సనల్ లైఫ్ని వాళ్ళు సాక్రిఫైస్ చేసుకున్నారు. ఓకేనా, మీరు వాళ్ళకి ఎదురు మాట్లాడకూడదని, మీరు వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పకూడదని, వాళ్ళు ఏం చెప్పినా సరే తల ఇలా ఆడించాలని చెప్పి, అంటే అవును అన్నట్టుగా తల ఆడించాలి అని చెప్పి మనీ రొటేషన్ చేసి ఏదైతే అనుకున్నారో అదైతే జరగలేదండి. చేసినవి రివర్స్ అయిపోయినాయి అండి. మీరు ఒక వెలుగుతున్నారు. ఎస్, మిమ్మల్ని ఆపడానికి అసలు అవకాశమే లేదు వారికి. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ 4-వీలర్ కర్మ అనుభవిస్తారండి ఖచ్చితంగా. మీ వెనకాల నెగిటివ్ ఎనర్జీ చేయమని, డబ్బులు ఇస్తున్నందుకు, అలాగే మనీ రొటేషన్ కాకుండా చేయమని, డబ్బులు ఇంటికి రాకుండా చేయమని, నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నందుకు, ఎల్లు విషయంలో, పర్సనల్ లైఫ్ విషయంలో, ఇద్దరు విషయంలో కూడా ప్రయత్నాలు చేస్తున్నందుకు ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. మీ సెలబ్రేషన్ అయితే మిస్ అవ్వదండి. ఎస్, వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ అలాగే 777 కామెంట్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.